ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే పలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో అదనపు భవనాల నిర్మాణం పూర్తి కావచ్చింది. సామాజిక బాధ్యతలో భాగంగా టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. కొత్త కోర్సులకు కావలసిన పరికరాలు, యంత్రాలను సంస్థ ప్రతినిధులు సమకూరుస్తున్నారు. కొత్త సిలబస్ ను విద్యార్థులకు బోధించే అధ్యాపకులకు ఇప్పటికే టీటీఎల్ నిపుణులు శిక్షణ ఇచ్చారు. కొన్ని ఏటీసీలలో కొత్త కోర్సులు ప్రారంభమయ్యాయి. పరిశ్రమల అవసరాలకు, యువత నైపుణ్యాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తొలగించే విధంగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా 10వ తరగతి పూర్తి చేసిన వెంటనే పలు నైపుణ్య శిక్షణ కోర్సులు నేర్చుకునే విధంగా కొత్త ప్రణాళిక అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలోని 65 ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి 5 నెలల క్రితం మల్లేపల్లి ఐటీఐలో ఆధునిక సాంకేతిక కేంద్రాలు ప్రారంభించారు. టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ తో రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది. ఏటీసీల అభివృద్ధికి మొత్తం 2324 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో రాష్ట్రం 307 కోట్లు, టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ 2016 కోట్లు కేటాయిస్తోంది. రాష్ట్రంలో 65 ఐటీఐలు ఉండగా అందులో ఈ విద్యా సంవత్సరం నుంచి 25 ఐటీఐలు ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దారు. 6 కొత్త కోర్సులు ప్రారంభించారు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే మా పిల్లల్ని మేము వేరే ట్రైనింగ్ సెంటర్స్కి పంపించి పేమెంట్ తీసుకుని వాళ్ళకి పేమెంట్లు ఇప్పించి అట్లా చేయడం జరిగేది. అంటే ఇండస్ట్రీస్ ఆ పర్టికులర్ స్కిల్ మీద ట్రైన్ అవ్వాలి అంటే బయట వాడు పే చేసుకుని ట్రైన్ అవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు సార్. ఈ అడ్వాన్స్డ్ సిఎన్సి మెషిన్స్ మీద మా వాళ్ళు ఇక్కడే ట్రైనింగ్ అవుతారు. డైరెక్ట్గా వాళ్ళ స్కిల్డ్ ట్రైనర్సే ఇండస్ట్రీస్కి వెళ్తారు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఆర్టిసన్ యూజింగ్ అడ్వాన్స్ టూల్, పురాతనమైనటువంటి ఏదైతే ఆర్టిసన్స్ ఉన్నారో వాళ్ళు చేతి వృత్తులు చేసేటటువంటి ట్రేడ్ని ఇప్పుడు అప్గ్రేడ్ చేసి అడ్వాన్స్ టూల్గా దానికి ఒక అప్లికేషన్స్ ఇచ్చి దాంట్లో ఒక అప్లికేషన్ డెవలప్ చేసి అప్లికేషన్ ద్వారా అడ్వాన్స్ టూల్ ద్వారా వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 3D ప్రింటింగ్ అనేటటువంటి మిషన్ ఎక్విప్మెంట్ ఇస్తున్నారు. 3D ప్రింటింగ్లో 3 డైమెన్షనల్గా ఒక ఆబ్జెక్ట్ని మనం డెవలప్ చేసి దాని ప్రింటింగ్ కూడా చేసేటటువంటి ఆవశ్యకత ఉంటుంది. దాంతోపాటు లేజర్ కటింగ్ మిషన్ కూడా ఒక కంటెంట్ ఉంటుంది. లేజర్ కటింగ్ మిషన్ ద్వారా లేజర్ క్యాడ్ అనేటటువంటి సాఫ్ట్వేర్ని ఉపయోగించి దాంట్లో ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఒక కంటెంట్ని డెవలప్ చేసి దాంట్లో మెటల్స్ కాకుండా వివిధ రకాల ఉన్నటువంటి అన్ని ఆబ్జెక్ట్స్లో మనం ప్రింట్ చేయడం జరుగుతూ ఉంది. ఐటీఐలలో ఉన్న కోర్సులు దాదాపు 3 దశాబ్దాల క్రితం రూపొందించారు. ఇప్పుడు యాంత్రీకరణ పెరిగింది. ఆధునిక పరిజ్ఞానంతో పరిశ్రమల్లో సులువుగా పనిచేసే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే యంత్రాలు ఆపరేట్ చేసే పరిజ్ఞానం యువతకు అందడం లేదు. దీంతో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. సరైన నిపుణులు లేక పారిశ్రామిక రంగం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నేటి అవసరాలకు తగిన విధంగా టాటా టెక్నాలజీ లిమిటెడ్ తో కలిసి సాంకేతిక విద్యా ఉన్నతాధికారులు పాఠ్య ప్రణాళిక సిద్ధం చేశారు. 6 అధునాతన కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు. అడ్వాన్స్డ్ సిఎన్సి మెషీనింగ్ టెక్నీషియన్, ఆర్టిషియన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్, బేసిక్ డిజైనర్, వర్చువల్ వెరిఫైయర్ మెకానికల్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. మీరు సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రపంచంతో పోటీ పడాలి అనంటే సర్టిఫికెట్ ఉండాలి, మీకు సాంకేతిక నైపుణ్యము ఉండాలి. అప్పుడే మీరు రాణించగలుగుతారు, అప్పుడే మీకు అవకాశాలు వస్తాయి. ఇందులో నైపుణ్యం నేర్చుకుంటే మీరు సొంతంగా వ్యాపార సంస్థలు పెట్టుకోవచ్చు. ఇందులో మీరు నైపుణ్యం నేర్చుకుంటే ప్రభుత్వం కూడా మీరు వ్యాపారాలు పెట్టుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని మీకు అందించడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. మీకు నేర్పించడం ద్వారా మీ భవిష్యత్తుకు ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని మన ప్రభుత్వం కల్పించాలి అని అనుకుంటుంది. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ తో పాటు ఇతర పరిశ్రమలు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. ఈ మేరకు వివిధ సాంకేతిక పరిశ్రమలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. శిక్షణకు 130 మంది నిపుణులను నియమించారు. ఈ కేంద్రాల్లో 15,000 మందికి పైగా విద్యార్థులకు 6 లాంగ్ టర్మ్ కోర్సులు, 31,000 మందికి పైగా విద్యార్థులకు 23 రకాల షార్ట్ టర్మ్ కోర్సుల్లో శిక్షణ అందిస్తారు. ఇక్కడ వచ్చేసి ఐటీఐలా సిఎన్సీ నేర్చుకున్నా. దానివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు మిషన్ స్టేజ్లో వచ్చేసి ఏదంటే ఇప్పుడు లేతుంటే దానికి అడ్వాన్స్ వచ్చేసి సిఎన్సి మిషన్స్ అనేది. దానిలో ఇప్పుడు మనకి ఫిజికల్నెస్ అనేది ఎక్కువ అవసరం లేదు. అంత టెక్నికల్గా అంత మిషనే చేసేసుకుంటా అన్నట్టు. ఖాళీ దానికి వచ్చేసి మనం ప్రోగ్రామ్ అనేది ఎలా నేర్చుకోవాలో అది ఒక్కరు కొంచెం తెలుసుకోవాలి అంతే. దానికి అది నేర్చుకుంటే సరిపోతుంది. ఇది మనకు ఫ్యూచర్లో చాలా ఉపయోగం మ్యానుఫ్యాక్చరింగ్కి. ఇక్కడ సార్ వాళ్ళు కూడా మాకు డైలీ టు డైలీ క్లాసెస్ కానీ మొత్తం ప్రోగ్రామింగ్ ప్రాక్టికల్స్ బాగానే చేపిస్తున్నారు. ఇంకా ఇక్కడ
ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటాయి. షార్ట్ టర్మ్ కోర్సులు ఇప్పటికీ చెబుతున్నా అకాడమిక్ కోర్సులు మాత్రం వచ్చే విద్యా సంవత్సరం నుంచి బోధించనున్నారు. పరిశ్రమల అవసరాలకు తగిన విధంగా విద్యార్థులు నైపుణ్యాలను అలవర్చుకుంటే సులభంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.